నమస్కారం కాగ్రే వార్తలకు స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. రోజుకి విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఎం డిమాండ్. కొండగుట్టల్లో ఇంటి స్థలాలు అక్కర్లేదు, పట్టణం సమీపాన గల ప్రభుత్వ భూముల్లో ఇవ్వాలని ఆర్సీపీపీ డిమాండ్. గాల్వాండ్ లో అమరులైన సైనికులకు కాంగ్రెస్ పార్టీ నివాళి. సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితులని ప్రజలకు చెప్పాలని డిమాండ్. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సడలింపులతో కరోనా విజృంభణ కదిరి పట్టణ ప్రజల్ని భీతిగొల్పుతూ ఉంది. ఈ నెల 15వ తేదీ వరకు 1-2గా ఉన్న పాజిటివ్ కేసులు కేవలం 10 రోజుల్లో 100% పెరిగి ప్రస్తుతం 45 కేసులుగా నమోదయ్యాయని సిపిఎం కదిరి కార్యదర్శి జిఎల్ నరసింహులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పోలీసులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ వర్కర్లు తదితరులు చక్కగా పనిచేసి కరోనాను కట్టడి చేయగలిగారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలించడంతో బయటి ప్రాంత రాకపోకలు పెరిగి వ్యాధి విజృంభించిందన్నారు. ప్రస్తుత పరిస్థితిని అదుపు చేయడానికి అన్ని వ్యవస్థలు కలిసికట్టుగా మరింత బాధ్యతతో పనిచేయాల్సి ఉందని, భవిష్యత్తు కార్యాచరణపై నిర్దిష్ట ఆలోచన విధానంతో ముందడుగు వేయాల్సి ఉందని ఆయన అన్నారు. దీనికోసం శాసనసభ్యులు చొరవ చూపించి అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి సలహాలు, సూచనలు తీసుకుని పక్కా ప్రణాళికతో కరోనాను ఎదుర్కోవాలని సూచించారు. మున్సిపల్ అధికారులు కరోనా పాజిటివ్ నమోదైన ప్రాంతాల్లో ర్యాండమ్ గా కరోనా పరీక్షలు ఇంటికొక్కరికి వంతున నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాంబశివ, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టౌన్లో అట్లే కదిరి రూరల్ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వైద్య శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మరింత కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం కనపడతా ఉంది. చూస్తున్నాం గత 3 నెలల నుంచి కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కరోనా యొక్క ప్రభావం, అలాగే మొత్తం కేసుల సంఖ్య పెరిగిపోవడం, చాలామంది చనిపోవడం, ఇట్లాంటి తీవ్రమైన ఈ వైరస్ అనేది దేశాన్ని, ప్రపంచాన్ని ఈరోజు కబలిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా లాక్డౌన్ విధించాయి. ఆ లాక్డౌన్ని దాటుకొని ఇప్పుడు అన్లాక్ విధానంలోకి వచ్చినాం. ఆ రకంగా కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్లాక్ని ఈరోజు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో చూస్తే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతిరోజు కూడా మన రాష్ట్రంలో 500-600 కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసినప్పుడు 1000 కేసులు. అంటే ఈ రకంగా లాక్డౌన్ ఎప్పుడైతే మనం సడలింపులు వచ్చినాయో అప్పటి నుంచి కూడా విపరీతంగా కేసులు పెరిగిపోయినాయి. కదిరిలో అయితే కదిరిలో లాస్ట్ 18వ తేదీ వరకు కూడా కేసులు లేవు. ఎప్పుడైతే ఈ సడలింపులు వచ్చినాయో, ఎప్పుడైతే ఈ రాకపోకలు, రెవెన్యూ, ఆర్టీసీ, అలాగే రవాణా రంగం కొంత సడలింపులు వచ్చేపాటికి ఇప్పుడు కేసులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రం నుంచి రావడం, పోవడం, ఈ రకంగా చేయడం వల్ల కదిరిలోనే 42 కేసులు కదిరిలోనే ఇప్పుడు ఈ గత 4 రోజుల నుంచి బయటపడినాయి రూరల్ ప్రాంతాల్లో. అంటే తీవ్రమైన, అంటే ఒక రకమైన కేసులు మరింతగా బయటపడే అవకాశం కనపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యలు కూడా మనం మాట్లాడుకోవాలి. బాగానే పనిచేశారు శానిటేషన్ వర్కర్స్, పోలీస్ సిబ్బంది, తర్వాత వైద్య సిబ్బంది అందరూ కూడా బాగానే పనిచేశారు. అయితే ఇప్పుడు కరోనా కేసు పెరుగుతున్న నేపథ్యం చేయాల్సిన పని మాత్రం, దాన్ని మాత్రం అధికారులు పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పి సిపిఎంగా మేము కోరుతా ఉన్నాం. కదిరి టౌన్లో శానిటైజింగ్ కావచ్చు, లేకపోతే మొత్తం ఎక్కడైతే కేసులు బయటకు వచ్చినాయో ఆ కేసులు వచ్చినటువంటి ఏరియాల్లో ప్రతిరోజు రెగ్యులర్గా శానిటైజ్ చేయడం, అలాగే బ్లీచింగ్ చల్లడం, దాంతోపాటు మొత్తం టౌన్ అంతా కూడా బ్లీచింగ్ని మనం ఆ రకంగా బ్లీచింగ్ చల్లే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టాలి. కానీ ఇంతవరకు కూడా అట్లాంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఎట్లా సీజనల్ వర్షాల సీజన్ ప్రారంభమైంది.
వాతావరణంలో మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు సీజనల్ వ్యాధులు దగ్గు, జ్వరం, జలుబు రావడం అనేది కామన్ గా జరిగేది. ఇట్లాంటి నేపథ్యంలో దోమలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కడైతే కేసులు బయటకు వస్తున్నాయో అక్కడ మాత్రమే ఫాగింగ్ చేస్తున్నారు తప్ప మొత్తం టౌన్ అంతా కూడా ఫాగింగ్ చేసే విధంగా మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపలేదు. కాబట్టి తక్షణమే ఆ రకంగా కదిరి మున్సిపాలిటీ మొత్తం కూడా ప్రతిరోజు ఫాగింగ్ చేసే విధంగా దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎప్పుడైతే ఈ కేసులు వచ్చినాయో దాదాపు కదిరి టౌన్ లో ఒక 7-8 ప్రాంతాల్లో కేసులు బయటకు వచ్చినాయి. ఈ కనీసం ఈ కేసులు వచ్చిన ప్రాంతాల్లోనైనా రెడ్ జోన్లు ఏవైతే ప్రకటించారో కనీసం ఆ రెడ్ జోన్ లోనైనా తక్షణమే ప్రతి ఇంటికి ర్యాండమ్ గా ఒక్కొక్కరిని కరోనా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తీరా వాళ్ళ లక్షణాలు బయటకు వచ్చి కేసులు బయటకు వచ్చే నష్టం కన్నా అదే అధికారులు కన్నా ఈ రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఏదైతే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ లో కనీసం ప్రతి ఇంటికి ఒక్కరినైనా కరోనా టెస్ట్ చేసినట్లయితే ఈ కరోనాని మనం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పట్టణంలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తక్షణమే ఆ రెడ్ జోన్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరు కరోనా టెస్ట్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం గా కోరుతున్నాం. దాంతో పాటు బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో మామూలుగా బస్సులు దిగేటప్పుడు అధికారులు ప్రభుత్వం చెప్పింది ఏమంటే ఎక్కినప్పటి నుంచి దిగినప్పటి వరకు మొత్తం శానిటైజ్ చేస్తాం, మాస్కులు ఉండాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, మొత్తం దాంతో బ్లీచింగ్ చేసి క్లీన్ చేసి బస్సును అప్ అండ్ డౌన్ సర్వీస్లు మేము చేస్తామని. అయితే ఇది ఎక్కడ కూడా కనపడడం లే. మామూలుగా బస్సుల్లో ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు తీసుకోవడం, నెంబర్ రాసుకోవడం, ఫోన్ నెంబర్ రాసుకోవడం, ఎక్కించడం తప్ప ప్రతిసారి బస్సును క్లీన్ చేసే పని ఏదైతే ఆ కెమికల్స్ వాడి క్లీన్ చేసే పని మాత్రం అధికారులు దానిపైన శ్రద్ధ చూపలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి అవసరం అనుకుంటే ప్రత్యేకంగా బస్సులు నడపడం ఎంత బాధ్యత దాంతో పాటు శానిటైజర్ సంబంధించి కూడా చేయాలని చెప్పేసి కోరుతాను. అలాగే ఈరోజు కదిరి టౌన్ లో ఇంతకుముందు బార్డర్లు ఉన్నారు, 4 బార్డర్లు పెట్టారు. 4 బార్డర్లు కూడా పోలీస్ సిబ్బంది ఉండి ఎవరైనా బయటకు లోపలికి రావాలంటే తక్షణం వాళ్ళను పరీక్ష చేసి చెప్పేవాళ్ళు. అయితే ఎప్పుడైతే అన్లాక్ మనం పెట్టుకున్న ప్రభుత్వం ప్రకటించిందో ఇప్పుడు బార్డర్లన్నీ కూడా ఎత్తేసినారు పోలీస్ బార్డర్స్. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఈజీగా వస్తున్నారు. అయితే ఈ బార్డర్లు కన్నా ఉండి ఈ బార్డర్లు కానీ థర్మల్ చెకింగ్ ఏదైతే స్క్రీనింగ్ ఉందో ఆ రకంగా టెస్ట్ చేస్తే మనకు దగ్గర ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, ఇక్కడ నుంచి హైదరాబాద్, కర్నూలు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైనా అట్లాంటి కరోనా పాజిటివ్ కేసులు ఉంటే మనం కదిరి టౌన్ లోకి ఎంటర్ కాకనే బార్డర్ లోనే వాళ్ళని కనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా బార్డర్ లో పెట్టాలి. ఈ పోలీసు ఏదైతే గతంలో చెక్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సి ఆ రకంగా చెక్ పోస్ట్ నిర్వహించాలని చెప్పేసి మేము చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులు ఈ కదిరి టౌన్ లో ఉన్నటువంటి కరోనా కేసులు తగ్గించాలంటే తక్షణమే ఈ రకమైన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఎమ్మెల్యే గారు కూడా చర్చించి తక్షణమే ఈ అధికారులతో సమావేశం పెట్టి ఈ కదిరి టౌన్ సంబంధించి కదిరి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏ రకంగా చర్యలు చేపట్టాలి దాని మీద అన్ని రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడి ఆ రకంగా ఈ కదిరి పట్టణ ప్రజల్ని, కదిరి రూరల్ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదికపై తీసుకురావాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కోరుతాను. ఆ రకంగా అధికారులు కూడా వాళ్ళు చేపట్టే ఇట్లాంటి సహాయ కార్యక్రమాలు అవసరమైతే వాలంటీర్స్ గా పనిచేయడానికి మా కార్యకర్తలుగా మేము ఉంటాం. ఆ రకంగా మా సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా అధికార యంత్రాంగం కరోనా నివారణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం గా మేము కోరుతాము. ఇళ్ల పట్టాల పేరిట పేదల్ని కొండ గుట్ట అడవుల పాలు చేయవద్దని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కదిరి శాఖ డిమాండ్ చేసింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండ గుట్టల నడుమ సేకరించిన సర్వే నంబర్ 95లో తమకు పట్టాలు అవసరం లేదని, నిత్యం కూలీ చేసుకుని బతికే పేదలు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరం నివసిస్తే వారి కూలీ పనులకు ఎలాగా రాగలమని ఆర్సీపీ ప్రశ్నించింది. కదిరి పట్టణానికి చుట్టుప్రక్కల గల ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమించుకున్నారని, ఆ దురాక్రమణకు గురైన భూముల్ని అధికారులు ప్రజాప్రతినిధి సహకారంతో స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలు ఇవ్వాలని ఆర్సీపీ నాయకులు నాగన్న, మునికుమార్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ రోజు నాయకులు కార్యకర్తలు ఇంటి పట్టాల కోసం ఎంపిక చేసిన భూముల్ని పరిశీలించారు. ఈ కొండ గుట్టలు చదును చేసేందుకు చేసే ఖర్చుతో దురాక్రమణలకు గురైన భూముల్ని విడిపించేందుకు ఖర్చు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉండగలదని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పేదలకు ఇస్తున్న ఇంటి పట్టా స్థలం కేవలం 1 సెంటు మాత్రమే అని, ఈ అతి తక్కువ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం వ్యర్థమని, కనుక కనీసం 2 సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల పట్టాల పేరిట పేదల్ని కొండ గుట్ట అడవుల పాలు చేయవద్దని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కదిరి శాఖ డిమాండ్ చేసింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండ గుట్టల నడుమ సేకరించిన సర్వే నంబర్ 95లో తమకు పట్టాలు అవసరం లేదని, నిత్యం కూలీ చేసుకుని బతికే పేదలు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరం నివసిస్తే వారి కూలీ పనులకు ఎలాగా రాగలమని ఆర్సీపీ ప్రశ్నించింది.
కదిరి పట్టణానికి చుట్టుప్రక్కల గల ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమించుకున్నారని, ఆ దురాక్రమణకు గురైన భూముల్ని అధికారులు ప్రజాప్రతినిధి సహకారంతో స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలు ఇవ్వాలని ఆర్సీపీ నాయకులు నాగన్న, మునికుమార్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ రోజు నాయకులు కార్యకర్తలు ఇంటి పట్టాల కోసం ఎంపిక చేసిన భూముల్ని పరిశీలించారు. ఈ కొండ గుట్టలు చదును చేసేందుకు చేసే ఖర్చుతో దురాక్రమణలకు గురైన భూముల్ని విడిపించేందుకు ఖర్చు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉండగలదని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పేదలకు ఇస్తున్న ఇంటి పట్టా స్థలం కేవలం 1 సెంటు మాత్రమే అని, ఈ అతి తక్కువ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం వ్యర్థమని, కనుక కనీసం 2 సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. మీ యొక్క ఆధారంలో ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అయితే మీరు పట్టాలు ఇవ్వడమే కాదు, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి, అక్కడ మంచి కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయాలి తప్ప మీ యొక్క రాజకీయ స్వార్థాల కోసం, మీ యొక్క రింగ్ రోడ్డు పక్కన ఉన్న భూములను అభివృద్ధి చేసుకోవడం కోసం పేద ప్రజల కొట్టడం చాలా దారుణమైన విషయం. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏదైతే జూలై 8వ తేదీన ఇవాళ తీసుకున్న పట్టాలను యొక్క స్థలాలు మార్చి కదిరి పట్టణానికి దగ్గరలో ఇవ్వాల్సిందిగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము విన్నవిస్తున్నాం. కదిరికి దాదాపు అంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గుట్టల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాన్ని కేటాయించడం చాలా మంచిదే, స్వాగతిస్తున్నాం. కానీ ఇలాంటి జనజీవనం లేని ప్రాంతాల్లో, ఇలాంటి గుట్టల్లో, రట్టల్లో ఇలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించడం ఎంత మాత్రం సమంజసం. అదేవిధంగా ఇక్కడ ఏదైనా మనం అర్జెంట్ ఒక ఎమర్జెన్సీగా ఏదైనా కావాలంటే కదిరికి పోయి రావాలంటే దాదాపు అంటే అరగంట సమయం పడుతుంది. ఇలాంటి గుట్టల్లో ఇళ్ల స్థలాలు ఇస్తేనేమి, ఇవ్వకపోతేనేమని చెప్పేసి రాయలసీమ పార్టీ కమ్యూనిస్టు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జూలై కరోనా రాకముందు ఉగాది నాటికి దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి, కరోనాలో భాగంగా ఈ మహమ్మారి వేధించినప్పటి నుంచి దాన్ని డిలే చేసి ఈ జూలై 8 నాటికి మీరు ఇవ్వడం చాలా సంతోషకరమే. కానీ ఈ జనజీవనం లేని ప్రాంతాల్లో మీరు ఎక్కడో ఇచ్చి ఈ ఇళ్ల స్థలాలు 1 సెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. 1 సెంట్లో సరిగ్గా హాల్ ఉండదు, సరిగ్గా బెడ్రూమ్ ఉండదు, సరిగ్గా లెట్రిన్ బాత్రూమ్ కట్టించడానికి కూడా 1 సెంట్లో అయితే ఎటువంటి విధంగా సౌకర్యంగా లేని 1 సెంటు భూమి ఈ ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి మీరు ఇకనైనా కదిరి దగ్గరలో ప్రాంతాల్లో మా కామ్రేడ్ చెప్పినట్లు దగ్గర ఉన్నటువంటి స్థలాల్ని మీరు చూపించి అక్కడ ఉన్నటువంటి భూములు ఎన్ని కబ్జాలు అయినాయో ఆ కబ్జా వివరాలన్నీ తీసి అక్కడ ఉన్నటువంటి మంచి భూముల్ని మీరు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టౌన్కి దగ్గరగా ఉండేలా, టౌన్ ప్రజలకు ఉపయోగపడేలా అలాంటి స్థలాల్ని ఒక కుటుంబానికి 2 సెంట్లు భూమి అనేది కేటాయిస్తే రేపు పొద్దున ఆ ప్రజలు కూడా సౌకర్యవంతంగా జీవనం గడుపుకోవడానికి వీలుంటుంది. కానీ ఇలాంటి గుట్టల్లో రట్టల్లో ఇచ్చి మేము ఇచ్చినామయ్యా, మేము ప్రజలకు మంచి చేద్దామనే వాగ్దానాలు మాత్రము మీరు మంచి పనులు మాత్రం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఇకనైనా దగ్గరలో ఉన్నటువంటి మంచి భూముల్ని చూసి ప్రజలకు అనుకూలమైన వాతావరణం, అనుకూలంగా ఉండే స్థలాన్ని కేటాయించి ఒక్కొక్క వ్యక్తికి 2 సెంటు భూమి ఇవ్వాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు అనేకమంది వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో తాను కూడా నవరత్నాల్లో 9 అని పెట్టి ఆ నవరత్నాల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు ఇస్తానని చెప్పాడు. దాన్ని మేము పూర్తిగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30 లక్షలు ఇల్లు ఇస్తూ ఉంటున్నావు, ఇది చాలా గొప్ప మహా కార్యం. దీన్ని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా గుర్తిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాకపోతే ఈ కదిరి పట్టణంలో ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే నెంబర్ 96లో 1334 ఇల్లు మీరు ఇస్తున్నారు, చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే ఇది సామాన్య ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడినటువంటి ప్లేసు కాదు. కదిరి పట్టణానికి సుదీర్ఘంగా దూరంగా ఉండి ఒక సామాన్య మానవుడు ఈరోజు ఉపాధి కోసము, జీవనోపాధి కోసము భవన నిర్మాణ కార్మికుడు కావచ్చు, మరి ఏదో ఒక పని చేసుకొని చిన్న కూలీ నాలు చేసుకుని బ్రతికి జీవించే వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి ప్లేస్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే 5,85,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి. మన అనంతపురం జిల్లాలో 1,67,000 ఎకరాలు మన అనంతపురం జిల్లాలో ఉన్నాయి.
మన కదిరి ప్రాంతంలో 37,000 ఎకరాలు ఉంటే 15,000 ఎకరాలు మీరు సోలార్ హబ్కి ఇచ్చారు. మిగిలినటువంటి భూములు ఏమైనాయి? ఎంతో అనుకూలమైనటువంటి భూములు ఉన్నాయి. హిందూపురం రోడ్డుకు కావచ్చు, అనంతపురం రోడ్డుకు కావచ్చు, రాయచూడు రోడ్డుకు కావచ్చు, కడప అన్ని రకాల పులిందుల రోడ్డుకు కూడా కదిరి ప్రాంతంలో దాదాపు, ఒకవేళ మీకు సర్వే నెంబర్లు తెలియకపోతే చెప్పండి, మేము చూపిస్తాం. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలకు అనుకూలమైన ప్లేసులు చాలా ఉన్నాయి. మీరు ఇచ్చినందుకు మేము తప్పులు పెట్టడం లేదు. పేదవాళ్ళకి చేయాలనేటువంటి ఆలోచన మంచిదే, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడు ఉండేటువంటి ఈ సర్వే నెంబరు 96లో మాత్రం ఇది సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి కాదు. ఈరోజు దాదాపు ఇంత ఎత్తైన ప్రాంతము, చుట్టూ కొండ ప్రాంతము, ఎక్కడ కానీ ఏమే కానివ్వండి అనుకూలమైన పరిస్థితి లేదు. ఈరోజు కదిరిలోకి రావాలంటే ఇక్కడి నుంచి దాదాపు వీళ్ళకి అరగంట ప్రయాణం పడుతుంది. ఒక రోడ్లు లేవు, మధ్యలో చేన్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి. ఏ విధంగా ఇచ్చారు? ఈరోజు సర్వేని మీరు చెప్తున్నారు ఇక్కడ రింగ్ రోడ్డు వస్తుందని. మళ్ళీ రింగ్ రోడ్డు భాగంలో ఉండేటువంటి అనేకమైనటువంటి 400-500 ఎకరాల భూములు ఉన్నాయి, బినామ పేరుతో భూములు ఉన్నాయి, మరి డీపాంగ్ పట్టాలు ఉన్నాయి. అవన్నీ అడగండి, తీసుకోండి. రెండోది ఏమంటే అంశము, 1 సెంట్ ఇవ్వడము బాధాకరమైన అంశము. ఒక కుటుంబంలో 4 ఉంటారు, 2 ఉంటారు, 6 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. మరి ఇంత చిన్న ఇల్లు కట్టించి మీరు ఏమాత్రం చేయగలుగుతారు? వాళ్ళు ఎట్లా అక్కడ వాతావరణము కరెక్ట్గా ఉంటుందా? ఆ ఇల్లు వాళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడుతుందా? కాబట్టి ఈ నవరత్నాల్లో ఒకటి రాలిపోయింది. గతంలో కూడా మీరు చెప్పారు, అప్పుడున్నటువంటి అధికార పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 2,00,000 రూపాయలు ఇస్తాం పెన్షన్ అంటే మీరు 3,000 అన్నారు. అందుగుడిలో జిమ్మెక్క చేశారు. 2,250 రూపాయలు చెప్పి మొదలుపెట్టారు. మీరు అన్నీ కూడా ఒక మ్యాజిక్గా చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ అధికార పార్టీలు కానీ కరెక్ట్గా విధానం సరైంది లేదు. దీన్ని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు 1.5 సెంట్ ఇస్తున్నారు, మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు మీరు 1 సెంట్ అంటున్నారు. ఇది ఒకసారి చూసినట్లయితే ఎవరన్నా కానీ ఇది మున్సిపాలిటీ అనుకోరు, ఒక ట్రైబుల్ బతికినటువంటి అడవుల్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇది ఏమాత్రము సామాన్య మానవులకు కూలీనాలు చేసుకునే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేస్ కాదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మేము చెప్తా ఉన్నాం, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఈ ప్లేస్ అనుకూలమైనది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దండిగా ఉన్నాయి ఈ రోడ్డుకి, మేము కావాలంటే చూపిస్తాం మీకు. పేద ప్రజలకు నిజంగా చిత్తుదిద్దుతో పనిచేయాలనుకుంటే మేము చూపిస్తాం. మరి ఎంతోమంది మన కదిరి ప్రాంతంలో భూకబ్జాలు చేశారు, మరి వాళ్ళందరినీ తీయండి. అవన్నీ తీసి పేద ప్రజలకు కొన్ని మానవతా దృక్పథంతో సేవ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. చైనా దురాఘాతాల్ని దేశ ప్రధాని దాచిపెడుతూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దోక్లాం లోయలో చైనా సైనికులపై పోరాడి అమరులైన 20 మంది భారత సైనికులకు కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతా విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించింది. కదిరిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షానవాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవాన్ని ప్రజలకు వివరించకుండా మౌనం పాటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టి ఆయన ఏదో శక్తులకు భయపడుతున్నట్లు అర్థం అవుతుందని ఆరోపించారు. దేశ రక్షణలో భారత్ ఎవరికి భయపడాల్సిన పని లేదని, ప్రజలందరి ఆమోదంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు జవానోं को సలాం దినస్ అనేటువంటి కార్యక్రమం పేరుతో 20 మంది వీర జవాన్లు గాల్వాన్ ప్రాంతంలో వీర మరణం పొందారు. మరి ఆ యొక్క జవాన్లు మా దేశంలో చనిపోలేదు, చైనా సైనికులు భారతదేశ సరిహద్దుల లోపలికి రాలేదు, మా దేశంలో ఎటువంటి ప్రమాదాలు కానీ చావు కానీ జరగలేదని చెప్పి భారతదేశ ప్రధానమంత్రి సాక్షాత్తు ఈరోజు చెప్తూ మౌనం వహిస్తూ ఉన్నారు.
మరి దీనికి నిరసనగా ఈరోజు మేము మౌన దీక్ష చేపట్టడం జరిగింది. మన భారతదేశ ప్రధానమంత్రి గారు నాది 56 ఇంచుల ఛాతీ, భారతదేశాన్ని ఏమాత్రం కూడా ఏ విషయంలో కూడా తక్కువ కానివ్వకుండా మన భారతదేశం యొక్క పేరును అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలలో మన దేశం గొప్ప దేశంగా నేను తీర్చిదిద్దుతాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది. జూన్ 15వ తేదీ గాల్వాన్ ప్రాంతంలో ఉండేటువంటి లోయలో చైనా సైనికులందరూ కూడా టెంట్లు వేసుకొని ఆ యొక్క ప్రాంతాన్ని కబ్జా చేసి అక్కడ నివసిస్తూ ఉంటే భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరూ కూడా శాటిలైట్ ద్వారా తీసినటువంటి చిత్రాలన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు. అయినప్పటికీ కూడా మీరు మౌనం వహిస్తున్నారు. మీకు సమాచారం లేదా? మీకు తెలియదా? మీ ఇంటెలిజెన్స్ వర్గాలు మీకు చెప్పలేదా? ఒక సామాన్య పౌరుడు చైనా సైనికులందరూ కూడా గాల్వాన్ ప్రాంతంలో ఉండేటువంటి చిత్రాలను వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సోషల్ మాధ్యమాల ద్వారా చూస్తే మీరు ఒక దేశ ప్రధానమంత్రి అయ్యి కూడా మీకు కనపడలేదా? మీరు ఎందుకు ఈ దేశంలోకి చైనా సైనికులు వచ్చారు అని ఎందుకు చెప్పడం లేదు? మీరు ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు భారతదేశానికి మీరు తెలియజేసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. భారతదేశం అనేది చిన్న దేశం కాదు, 130 కోట్లతో ప్రజలతో కూడుకున్నటువంటి మహా పెద్ద దేశం. మరి ఇలాంటి దేశాన్ని ఈరోజు చైనా ప్రధానమంత్రి, చైనాలో ఉండేటువంటి పత్రికలన్నీ కూడా ముక్త కంఠంతో చెప్తున్నాయి, మేము భారతదేశంలో పోలేదు, మేము ఏ సైనికుడిని కూడా హతమార్చలేదు. ఈరోజు వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారంటే మీరు ఇచ్చినటువంటి మౌనం, మీరు చెప్తున్నటువంటి మాటలు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా తప్పు లేదని చెప్పి నమ్ముతున్నాయంటే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటే దానికి ఆధారం. నరేంద్ర మోడీ గారు, మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు తోడుగా, మీకు మద్దతుగా భారతదేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, భారతదేశ సరిహద్దులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి, భారతదేశానికి ప్రెస్టేజ్ అయినటువంటి విషయం కాబట్టి భారతీయ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి 130 కోట్ల మంది ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీరు ఎవరికి భయపడకండి, మీరు మౌనం వీడండి, ఉండే వాస్తవాలు మాట్లాడండి, లేదంటే నష్టపోయేది మనమే. ఈరోజు చైనా మన ముందర ఏది కాదు. మన భారతదేశంలోకి 1.5 కిలోమీటర్ దాదాపు లోపలికి ప్రవేశించి మన దేశ సైనికులు అనేటువంటి జవాన్లను చంపిందంటే ఎంత ధైర్యం ఆ చైనాకు. నేపాల్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భారతదేశం మీద ఆధారపడి జీవించే దేశం నేపాల్ ఉండేటువంటి ప్రజలందరూ కూడా భారతదేశంలోకి వచ్చి బతుకుండేటువంటి వ్యక్తులు నేపాల్ వ్యక్తులు. మరి అలాంటి నేపాల్ కూడా ఈరోజు భయపడుతుందంటే, భారతదేశాన్ని భయపడుతుందంటే మీరు పరిపాలన తీసుకొచ్చారనేది ఈరోజు అర్థమవుతున్నది. భారతదేశం తల ఎత్తుకొని తిరగాలంటే ప్రపంచ దేశాలలో మీరు చేసేటువంటి పరిపాలన సమగ్రంగా, స్వచ్ఛందంగా, ఆరోగ్యంగా ఉండాలి. దీన్ని కూడా దయచేసి రాజకీయాలు చేయొద్దండి. అనవసరంగా, అన్యాయంగా భారతదేశంలో ఉండేటువంటి జవాన్లకు కూడా భార్య, బిడ్డలు, కుటుంబం ఉన్నది. వాళ్ళ ప్రాణాలతో దయచేసి ఆడుకోవద్దండి. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క 10 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశంలో కేవలం 171 మంది
వీర జవాన్లు ఈ దేశం కోసం పోరాడి అమరులైనారు. కానీ మీ యొక్క 6 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 1800 మంది జవాన్లు అమరులైనారు. దీనికి కారణం ఎందుకో మీరు చెప్పాలి, వివరించాలి. ఎవరిదైనా ప్రాణమే నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేలుకొని చైనా చేస్తున్నటువంటి అక్రమాలను ఖండించాలి, వాళ్ళని ఎదుర్కోవాలి. భారతదేశం అంటే చైనా పౌరులకు కానీ, చైనా సైనికులకు కానీ, చైనా ప్రధానమంత్రికి కానీ నిద్రలో కూడా ఉలిక్కిపడే విధంగా మీరు సమాధానం చెప్పకపోతే మన జాతికి అది అవమానం, మన దేశానికి అది అవమానం. కాబట్టి ఇప్పటికైనా మీరు భయపడకుండా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిమాండ్ను స్వాగతించి చైనాకి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాంగ్రెస్ పార్టీ సైనికునిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతుల పరస్పర సహకారంతో సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సేవాలాల్ సేంద్రియ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార పరపతి సంఘం కోఆర్డినేటర్ బివి రమణ అన్నారు. తలుపుల మండలం గొల్లపల్లి తాండాలో రైతులకు నవధాన్యాలు మరియు ఉపాధి హామీ కూలీలకు గడ్డపార ఇతర పనిముట్లను పంపిణీ చేశారు. కరోనా కారణంగా రైతులు విత్తనం కోసం ప్రయాసపడకుండా వారికి నవధాన్యాలు పంపిణీ చేసినట్లు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. రైతుల పరస్పర సహకారంతో సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సేవాలాల్ సేంద్రియ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార పరపతి సంఘం కోఆర్డినేటర్ బివి రమణ అన్నారు. తలుపుల మండలం గొల్లపల్లి తాండాలో రైతులకు నవధాన్యాలు మరియు ఉపాధి హామీ కూలీలకు గడ్డపార ఇతర పనిముట్లను పంపిణీ చేశారు. కరోనా కారణంగా రైతులు విత్తనం కోసం ప్రయాసపడకుండా వారికి నవధాన్యాలు పంపిణీ చేసినట్లు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. మేము వచ్చేసి సేంద్రియ వ్యవసాయంలో పద్ధతిలో వ్యవసాయం చేపిస్తున్నాము. 5 పంచాయతీల్లో చేయిస్తున్నాము. కాకపోతే ఏమంటే ఈ COVID-19 సమస్య ఉన్నందువల్ల రైతులకి విత్తనాలు పంపిణీ చేయాలా, ఈ నవధాన్య పద్ధతిలో చేసుకోవాలా, రైతులకి ఉపాధి కల్పించాలా, దాని నుంచి ఆదాయం పొందాలా, పళ్ళు పంటలపైన ఆదాయం పొందాలనే ఉద్దేశంతో మేము నవధాన్య విత్తనాలు పంపిణీ చేస్తున్నాము. ఈ నవధాన్య పద్ధతిలో వేసుకున్న పంటలు భూమి ఆరోగ్యమే కాకుండా మనుషుల ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది కూడా సేంద్రియ పద్ధతులను చేయించాలనే ఉద్దేశంతో సిఎస్ఐ సంస్థ వారి ఆర్థిక సాయంతో సుమారు 3000 మందికి నవధాన్య కిట్లు, 3000 మందికి కిచెన్ గార్డెన్ కిట్లు, 2000 మందికి బయో ఫర్టిలైజరు, 2000 మందికి బయో ఇన్పుట్స్ కూడా ఇచ్చేదానికి మా సంస్థ ముందుకు వచ్చింది. దీని ద్వారా అదే కాకుండా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పిఓపీలు అంటే భూమిలో నిరుపేదలకు కూడా గడ్డపార అంటే వాళ్ళ ఉపాధి కోసము, వాళ్ళ ఉపాధి పని చేసుకోవడం కోసము గడ్డపార మా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమందికి సెలెక్ట్ చేసి ఇస్తున్నాము. ఇదంతా సిఎస్ఐ సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో వచ్చేసి ఎఫ్ఈఓ ఉంది, సేవాలాల్ ఎఫ్ఈఓ మానిటరింగ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న బీఓడి డైరెక్టర్లు, సిఇఓ మనోజ్ నాయక్, ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా మేమందరం కలిసి పనిచేస్తున్నాము. ఉమాదేవి, రామాదేవి గారు, రవి, అనిల్, మనోజ్ఞ మేమందరం కలిసి ఇక్కడ ఈ ఏరియాలో వీరంతా స్టాఫ్గా పనిచేస్తూ ప్రతి రైతుకి నవధాన్య పద్ధతిలో పంటలు పెట్టించాలనే మా ఉద్దేశంగా మేము చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రోజుకి విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఎం డిమాండ్.
కొండ గుట్టల్లో ఇంటి స్థలాలు అక్కర్లేదు, పట్టణం సమీపాన గల ప్రభుత్వ భూముల్లో ఇవ్వాలని ఆర్సీపీపీ డిమాండ్. గాల్వాండ్ లో అమరులైన సైనికులకు కాంగ్రెస్ పార్టీ నివాళి, సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్. కాద్రీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.